వచ్చిన తిరిగి నేను మళ్ళా వస్తే లోకం ఏమనుకుంటారు? ఎవరితోనో పోయి మళ్ళొచ్చిందో అంటారు. సావైనా బతుకైనా నీతోనే అంటది రోగినా చంద్రమండలంలో ఉండిపోయింది. ఈ 23 మంది బిడ్డలు పోదం రమ్మని చూసినవా? అప్పుడు ఇంటికి వచ్చిందాట. అందరూ నాతో లైన్ నిలబెట్టిన బిడ్డలార మీరు చిల్లా లెక్కేటువంటి 23 మంది వస్తారు. ఇటు నుంచి అడు లెక్క పెట్టిండు, అటు నుంచి ఇటు లెక్క పెట్టిండు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా కనుక 23 మంది వస్తారు. ఓ బిడ్డలారా, కొత్తంటే వదిలి ఇంకో బిడ్డ ఎక్కడ రోయినావు అన్నాడు. గట్టే తిరిగి వచ్చినావు అంటారు. బిడ్డ ఎడువైందే? ఆ తండ్రికి భయపడ్డారు ఆ పిల్లలు. ఆ తండ్రికి భయపడి గడగడ గడగడ వానికి ఆ 23 ఏమన్నారయ్యా? బాపు పూల తోట వేరమాడ నిజమే. ఆ తోటలో ఆ పువ్వులు కోసుకుంటే ఎవరో చంద్రుడట రథం వేసుకొని వచ్చి బాపు మా దగ్గర రథం ఆపి బిడ్డ అందరికి మూతీనే ఉంటది ముక్కు, శివుల సందులో తలకాయ ఉంటది. ఇవన్నీ బరాబరే కానీ నువ్వు మేక తోకోలేవు బిడ్డ. మమ్మల్ని ఆగం చేయబోతే మీ సాధిగా ఆడోళ్ళు అయ్యేపటికి అసలుకే సాధి బాబు. మీరు తెచ్చుకోని ఖచ్చితంగా రోజు ఒక్కదాన్ని వాడు పట్టుకోండి. అందరు నాకు గుంపు వేసుకోపోవు. నా పేరు చెప్తేనే సురాన 33 కోట్ల దేవతలు అందరు గడగడ గడగడ చంద్రుడా నీకెళ్ళి గుండెలు నా బిడ్డలు నువ్వు తీసుకపోతా. నీకు అందం ఉన్నదని విర్రవీగినవురా. నీ 18 కాంతులతోని నువ్వు చంద్రమండలం వేలుతారు. పుట్టంగా నేర్చుడు పుట్టడం అందరూ ఆలుగంగా నేర్చుడు ఆ దక్షకుడు మాత్రం మనకి ఏ రూపంతో నచ్చిన బిడ్డనెత్తుకపోయినావు. మరి నీ రూపం మారాలి, నీకు కూని పుట్టాలి, రోగం రావాలి. మంత్రం ఎత్తాడే ఎట్లా తీసుకుపోయినవాడు నా బిడ్డని ఆ దశవేద మహారాజు చంద్రుడికి శమన పెట్టలే అమ్మా. అప్పటికప్పుడు చూడు చంద్రుడికి కుడికాలు కుట్టాలి, ఎడవకాలు అన్ని వీలుపుల రాసపుండు ముక్కలు కండవాల ఎన్నలా గుమ్మెంత కూడి గుడిల రాసపుండు ఏకుతోటి ఏమతొండ పురుగులు సీమనెత్తురు ఆరుతుంది. ఆయన నిలబడ్డ కాడ శివునెత్తురు గారి తండ్రి కదరు వాసన కప్పు వాసన ఈగలన్నీ చొప్పు అంటారే. ఓ రోహిణి వద్దంటే నా ఎంట వచ్చిన నువ్వు ఏమిటి? నీ తండ్రి నాకు ఈ రూపం అయ్యా, ఈ రూపం అయినా నీ ఎంబడే ఉంటా. నువ్వు మంచుకున్నప్పుడు నేను భవిష్యత్ వచ్చినా, ఇప్పుడు రోగం వచ్చిందా నేనెళ్ళిపోతే లోకమేమంటారయ్యా? ఈ అందం ఎన్ని రోజులకున్నా మర్చిపాలే అయ్యా. ఈ రోగం వచ్చిందని నిన్నిడిచి పెట్టిపోతే నువ్వేమనుకుంటావయ్యా?
ఇచ్చిండా ఈ రోగం ఎట్లా పోవాలి ఎవరైతే నా ఈ రోగం తక్కువ చేస్తారు 3 తరల వాడు బ్రహ్మ ముందు చూపు వెనక రాత బ్రహ్మ దగ్గర పోయి ఈ రోగం నయం చెయ్యవంట అయ్యో బ్రహ్మదేవ నాకు ఈ రోగం సంభవించింది రోగం బాగు చేయమన్నాడు బ్రహ్మదేవుడి కళ్ళ చూసిండు అరే వాడు దక్షక మారాదు నీ రోగం ఏం చేసిందంటే వాడు నన్ను వస్తాడు వల్ల కాదు అంటాను విష్ణుదేవుని దగ్గరికి వచ్చి నీ రోగం అంటే నా వల్ల కాదు అంటాడు మరి నందన కుందన కుబిత కుబేర వాయుదేవ వరుణదేవా రాజా ఇలాంటి దేవతల దగ్గరికి అందరి దగ్గర తిరిగింది ఎవరు నా వల్ల కాదు అంట శ్రీహరి నాభి కమల మందు పుట్టింది బ్రహ్మ బ్రహ్మ పుత్రుడు మాత్రం అనగా నారద మహర్షినైనా ఆయనకు తిన్నపోయిన వరగాలంటే ఎవరి కన్నులు వెళ్ళి పెడితేనే ఆయన పోయిన వరుగుతుంది అందరికి తిన్నాన్న మనం పండుకుంటే అరుగుతుంది కానీ ఆయనకి ఎవరికన్నా లొల్లి పెట్టిస్తేనే అరుగుతుంది మరి వీర పట్టుకున్నాడు ఏక సిద్ధారి చేద పట్టుకొని నారాయణ అన్నాడు నారాయణ అని చంద్రుడి ముందు విడతాడు నారదుడైనా అయ్యా చంద్రుడా నీకు ఈ రోగం వచ్చింది ఎవరి దగ్గర వేను నిన్ను బాగు చేస్తలేరు నువ్వు పోయి ఏమంటాడు అయ్యా నాకు రోగం వచ్చింది ఈ రోగం బాగు చేయాలి ఎట్లా వచ్చిందంటే దక్షకుడు చేసిండు అంటారు ఈ రోగం బాగు చేయాలంటే లోకాల శంకరుడు అయితే నీ రోగం బాగు చేస్తాడు నువ్వు పోయినాక ఆయన దగ్గర మొదలు చేతులు చేసుకుని మాట తీసుకో అప్పుడు ఈ రోగం ఎట్లా వచ్చిందో ఆయన చెప్పు అప్పుడు ఆ శంకరుడికి ఉన్న దక్షకునికి ఇక కళ్యాణం పెట్టిస్తా నా కళాపోయిన అరుగుతుందో అనుకున్నాడు అక్కడ చంద్రునితోని మాట చెప్పిన నారాయణ అని మాయమైనాడా చంద్రుడు చూసిన కైలాస కొండతో ఒలివచ్చిండమ్మా రామ రామో శివాల గడ్డ మీద కూర్చొని ఓంకారపతి ఓంకారపతి ముచ్చడి చెప్తానే వెనక ముందు ఆలోచించకుండా లోకాల శంకరుడు అయ్యో తమ్ముడా నీ
కష్టం వచ్చింది అన్న. నా కష్టం కడతెత్తును అని నా చేతుల చెయ్యి అన్నా. ఏ కష్టం అయినా నేను ఎల్లగొడతాను లోకాల శంకరుడు చేసిన ఆట ఇచ్చిండు శంకరుడు. అన్నా నా కష్టం ఎట్లా వచ్చింది, రూపం ఎట్లా మారిందో అన్నావు. అన్నా నిండు పున్నమనాడు నేను గగనమందు పోతాను. రక్షకుని బిడ్డలాట 24 మంది పూల తోట కచ్చిళ్ళు. నా అందము చూసి వాళ్ళు ఎట్లయితే వస్తాడో అని అన్న వరుస కలిపి అన్న అన్న అని పిలిచిళ్ళు. అయ్యో వీళ్ళకి ఏం కట్టం వచ్చిందని వాళ్ళ దగ్గర పోతే నన్ను మాత్రం నీకు మొగ్గులు ఆడొచ్చింది. వాళ్ళందరినీ తప్పించుకొని రథం లేపుకొని వచ్చినా వాని బిడ్డ రోహిని నా సాయితీల పట్టుకొని అదిగో చంద్రమండలం వచ్చింది. నా బిడ్డనెత్తుకపోయిన వాని వాడు మాయల మంత్రాలతో నాకు ఈ రోగం కాజేసిండు. అన్నా నేను ఈ రూపకరంగా చంద్రమండలం ఎత్తేలాలే ఇంకొక 15 రోజులు ఎత్తే అప్పుడు నేను మంచుకున్నప్పుడు నిండుకున్నవి ఎర్ర ఎన్నెల కాసిన. ఇప్పుడు అమావాస మళ్ళా 15 రోజులు వస్తే పుణ్యవత్తులు నా కాంతులు నాకు రావాలి అన్నప్పుడు లోకాలే చంద్రుడు కళ్ళ చూసిండు. ఇచ్చిన మాట నేనే కదప్ప అని గోడు మీద బట్టి ఇక చంద్రుడు మీద పెడతాడు. అంత ఓత ఉండదమ్మా అంతమైనప్పుడు చంద్రుడు మాత్రం అనగా మళ్ళా చంద్రమండలం వచ్చి ఎప్పటోలుగా మళ్ళా విరుగుతాడు. ఏ 18 కాంతులు రే నీకు 18 కాంతులు రా చంద్రుడా. నీ రోగం నయం చేసినందుకు నాకేమిస్తావురా అన్నాడు. అయ్యో నాకేమిస్తావురా అన్నప్పుడు అన్నా నీకేం కావాలో కోరుకో అన్నాడు. తమ్ముడా 18 కాంతులు ఉన్నాయి తమ్ముడా. 18 కాంతులతో ఉన్నావు కాబట్టి ఒక్క కాంతి నాకు ఇయ్యలేవా? 18 కాంతులలో ఒక కాంతి నాకు ఉన్నాడు. ఇప్పటికి చంద్రుని తలపైన నిలవనుకుంటది ఒక కాంతి. ఇది అది భగవంతునికి ఇచ్చినాడు. చంద్రమణ ధనాడు గగనమందు మళ్ళీ ఎప్పటిగా తిరుగుతున్నాడు. ఎప్పటోలే తిరుగుతాంటారే నేను వానికి పుట్టాది రోగం సంభవించి మళ్ళా వాణి వజ్ర రూపం ఎట్లా వచ్చిందా అని అది చేతుల తిరువాని వరకు దక్షకుడు అది ఎవర్రా విని బాగు చేసినోడు. చూసేవారు కరెరే లోకాల శంకరుడు విని అదిగో వజ్ర రూపం ఇచ్చిండా. ఒరే శంకర ఎంత పని ఎత్తివిరా. నా ఊళ్ళో నీ గుడి లేకపోతే నీ గుడి కట్టించి నీ పేరు మీద పూజ చేసిన మరి నాకే నువ్వు ఎదురు తిరిగిన వాడు నిన్ను బతకనిత్తనా. నా ఊళ్ళో నీ గుళ్ళే ఉండద్దు. మన ఊళ్ళో శివ శివ అన్న మతం శివ మతం ఉండరు. అది కానీ హరిమతం ఉండడా. గుళ్ళు గూల కొట్టి నేలమటం చేస్తాను. గుళ్ళల్లో ఉన్న లింగాన్ని తీసుకుపోయి పారి కంగలేస్తానమ్మా. అదే భగవంతుడు చూసినవా తెలుసుకున్నవాడు కాదు లోకాల శంకరుడు. మాయల కోరివాడు మంత్రాల గల్లవాడు
దక్షకుడు మాత్రం అనగలింగాను ఇది గంగల వారేసిండు అరుగుళ్ళకేసిన ఉట్టి బలాలు చుట్టి తాళాలు వీసి ఆరి మతం పడతాడు మళ్ళా దక్షిణేక నగరంలో ఉన్న హరి మతం చేస్తాను ఊళ్ళో శివలింగం అనేది లేదు శివలింగం అనేది లేదు ఈ తండ్రి అనుకున్నాడు ఎదిగిన బిడ్డ చంద్రునితో లేచిపోయింది లోకం అంటారు ఈడొచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంటే ఏనింది ఎట్లా వచ్చును ఎదిగిన బిడ్డలు ఇంటి మీద ఉంటే అవయ్య రాజులు నెత్తి మీద కుంపటి ఇక ఈ బిడ్డల 10 మంది ముందుకు ఈ బిడ్డల పెళ్లి చేస్తాం ములాలు నా పెద్ద బిడ్డ పార్వతి పార్వతి వేడి నా బిడ్డ నేను పెళ్లి చేస్తాను నా బిడ్డ 7 అయ్యో పార్వతి పార్వతమ్మ ఏం చెప్తాందయ్యా మరి ఆ గదిలోన పార్వతమ్మ ఇసుకలింగాన్ని వేసుకొని దోసిట్లో పట్టుకొని అయ్యో శివ శివ నీవయ్యా శివ కుమార నీవయ్యా శివలింగాసుల శ్యామల మహిమతో నాయక
ఉండద్దన్నా ఇంట్లోకి వచ్చే వరకు శివ శివ అంటాన్ని పార్వతి బిడ్డను కళ్ళ చూసిన దక్షకునికి అబ్బా వాడు చేసిన కొండతనము అలనాడు నేను ఇక్కడ గుడి ఉండద్దన్నా ఆ గుడిలో ఉన్న లింగాన్ని గంగల వారేసిన చూసిన వాళ్ళు లోకం అనుకుంటారు వాడు ఊరందన్న శివమతం వద్దన్నాడు వాడి ఇంట్లో శివమతం ఉన్నదంటారు దబా 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 బిడ్డ కాడికి వచ్చే వరకు ఉసుకతోని లింగం వేసి శివ శివ అంటాన్ని పార్వతి బిడ్డ పార్వతి ఆ తండ్రి ఎప్పుడైతే వచ్చి బిడ్డ పార్వతి అని అన్నాడో శివుని పూజలు లీనమైపోయింది పార్వతం. పార్వతి ఊరందరూ నేను శివమతం బంధు పెట్టించిన నువ్వు మన ఇంట్లో శివుని పూజ చేస్తావా శివుని పేరు ఉన్నప్పుడు అక్కడ ఇమ్మండి అధ్యక్షకుడు మా ఇంట్లో నువ్వు శివలింగం చేస్తావా రాణి గోపవచరా ఏమిటి నా ఇంట్లో నువ్వు మనం ఆ జాడిచ్చి తండ్రి